జిల్లా వ్యాప్తంగా వైద్యంకి ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుంది, చూస్తున్నాం. సో దీనికి పరిష్కారం జనాలు ఏం కోరుకుంటున్నారు? జనాలు వైద్యమో రామచంద్ర అనాల్సినటువంటి దుస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ఇదే పరిష్కారం ఏ రకంగా చూపాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ప్రజలు ఏం డిమాండ్ చేస్తున్నారు అక్కడ? రాజేష్, ప్రధానంగా ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్ పేరుని చెడుపుదామనే ఉద్దేశంతో కేసీఆర్ పేరును లేకుండా చేద్దామన్నటువంటి రేవంత్ రెడ్డి కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారు. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ దగ్గరుంది. అద్భుతమైన ఫలితాలను ఇచ్చినారు. నిష్ణార్థులైన డాక్టర్లు తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అన్ని హాస్పిటల్లో ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ ఉమ్మడి ఆసుపత్రిలో ఉన్నటువంటి మోకాల సర్జరీలు, ఈ హాస్పిటల్ నిష్ణార్థుల హాస్పిటల్ ఇక్కడికి అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. ఇక్కడ మోకాలి సర్జరీ చేసుకోవడానికి సిద్దిపేట, అదేవిధంగా మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చేసి ఇక్కడ మోకాలి సర్జరీ ఫ్రీగా చేసుకొని వెళ్ళారంటే అద్భుతమైన టెక్నాలజీ ఇక్కడ ఉంది. అందుకు అనుకూలమైన వాతావరణాన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి మానవుడికి మానవతా దృక్పథంతో వైద్య సహాయం అందించాలనే దృఢ సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వైద్య సదుపాయాలు అన్నీ ఉన్నా పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళు చేసేటువంటి అనేకమైనటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. డాక్టర్లను ఎంగేజ్ చేసుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ముఖ్యంగా బస్తీ దవాఖానాలు నడవాలంటే అందుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో వల్ల బస్తీ దవాఖానాలు మిగిలిపోయింది. వైద్యులు లేక తీవ్ర స్థాయిలో రోగులు ఇబ్బంది పడుతున్నారు. 10,000 మందికి ఒక హాస్పిటల్స్ నడపాల్సిన అవసరం ఉంటుంది. హాస్పిటల్లో రోగులు వస్తున్నారు కానీ వైద్యులు లేని పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా మందుల కొరతను షార్టేజ్ లేకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పటికప్పుడు నిరంతరం అప్డేట్ అయితేనే తప్ప మానవుడికి వైద్య సదుపాయం అందే పరిస్థితి. గత వర్షాకాలంలో బాగా సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు అక్కడ చాలా మంది మృత్యువాత కూడా పడ్డటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల. రైట్ రాజేష్, మీరు అన్నట్టుగా కామారెడ్డికి ఆనుకున్నటువంటి విలేజ్లలో అనేక విలేజ్లలో ఈ కలరాతో పాటు అనేక మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు సంక్రమించాయి. చిన్నారులు, ముఖ్యంగా స్కూల్కి వెళ్లే విద్యార్థులు 2 పిల్లలు మృత్యువాత పడ్డ సందర్భం స్పష్టంగా కనబడుతుంది. బొంపల్లి అనే విలేజ్లో స్కూల్కి వెళ్ళినట్టు విద్యార్థిని అదేవిధంగా అతని చెల్లెలు కూడా 2 కూడా చనిపోయిన సందర్భం స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధులను పూర్తి స్థాయిలో నయం చేయడంతో పాటు అదేవిధంగా అందుకు తగ్గట్టుగా వాతావరణం కల్పించకపోవడంతో విద్యార్థులు చనిపోయారని రోడ్లెక్కి ధర్నాలు చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా పారిశుద్ధ్య లోపం వల్ల అనేక మంది ఇప్పటికీ బాధపడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ఇటు మందుల కొరతను, అదేవిధంగా డాక్టర్ల కొరతను, ముఖ్యంగా కొత్తగా ఎంగేజ్ చేసుకున్నటువంటి డాక్టర్లకు వాళ్ళకి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. వారు ఎక్కడెక్కడ ఏ వైద్యులు ఉంటారనే అంశం పైన ప్రభుత్వం ఇంకా స్పష్టత లేదు. ఏఎన్ఎం రిక్రూట్మెంట్ చేసుకున్నారు కానీ ఏఎన్ఎం పోస్టుల పరిస్థితి ఏంది, వారికి ఎక్కడ అలర్ట్ చేశారని అంటే అనేక లోపాల వల్ల ప్రజలకు ఎలాంటి వైద్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వైద్య ఆరోగ్యంని నయం చేసే డాక్టర్లు కూడా అలాంటి ఇబ్బందులు. ముందుగా ఇల్లును చక్కబెట్టుకుంటే రోగాలకు బారిన పడ్డ ప్రజలను చక్కబెడతారనే చందంగా ముఖ్యంగా అనేక సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం ఇవాళ ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా దానికి సంబంధించిన మంత్రి కానీ రివ్యూ కానీ సమీక్ష కానీ సమావేశాలు కానీ ఏ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కానీ లేకపోవడంతో ముఖ్యంగా స్కానింగ్ సెంటర్లు పెరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి దాపరించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పోలీసుల స్వయాన రంగ ప్రవేశం చేసి మిషన్లను సీజ్ చేశారు. ఇప్పటికీ కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి కానీ అధికార యంత్రాంగం కానీ సంబంధించిన డిఎంఐహెచ్ఓలు కానీ పట్టించుకున్న పాపం లేదు. పూర్తి స్థాయిలో వైద్యాన్ని గాలికి వదిలేసి వల్ల చోద్యం చూస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రాజేష్, రైట్, ఓకే.